ఆ అరాచకాలను అకృత్యాలను బయటపెట్టకుండా మీడియా గొంతు నొక్కింది ఇందిర. ఉన్నతాధికారులైతే ఇంకా ఇష్టారాజ్యం అయిపోయింది. సంజయ్ గాంధీ, ఇందిర తనయుడు, ముద్దుల తనయుడు సంజయ్ గాంధీ సర్వం తానే చక్రం తిప్పాడప్పుడు. అడ్డు అదుపులేని అధికారం చెలాయించేశాడు. ఆయన అండ చూసుకొని కింది స్థాయి అధికారులు రెచ్చిపోయారు. మాట కాదంటే ఎదిరిస్తే కటకటాల వెనక్కి వెళ్ళడమే. అట్లా రాజ్యాంగేతర శక్తిగా ఇందిర, ఆమె తనయుడు సంజయ్ గాంధీ విశృంఖల విహారం చేశారని చెప్పొచ్చు. న్యాయ వ్యవస్థకైతే పెనుశాపం అని చెప్పొచ్చు. అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నన్ని రోజులు న్యాయమూర్తులే సాగిలపడే రీతిలో తల్లి కొడుకులు ఆ వ్యవస్థనే దిగజార్చారని చెప్పొచ్చు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే అధికారం పార్లమెంటుకు ఉందని తీర్పు చెప్పే స్థాయిలో ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. అత్యవసర పరిస్థితిని న్యాయ వ్యవస్థ సమర్థించాల్సి వచ్చింది. రాజ్యాంగానికి చేసిన ఏ సవరణను అయినా సరే ఏ కోర్టులోనూ ప్రశ్నించడానికి వీలు లేకుండా 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. తెలుసు 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే ఇంకేం జరిగిందో. మన దేశానికి ఏమాత్రం సరిపడని లౌకిక సామ్యవాద పదాలు కూడా అప్పుడే కదా చేర్చింది. 21 నెలల సుదీర్ఘకాలం అత్యవసర పరిస్థితి అమల్లో ఉంది. అంధయుగం అది.